మోతాదు తుఫాన్ ఏపీ తీరాన్ని తాకింది. మచిలీపట్నాన్ని 20 కిలో కాకినాడ అలాగే కాకినాడకు 110, విశాఖకు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీంతో అంతర్వేది దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక తుఫాన్ తీరాన్ని తాకడంతో కాకినాడ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఏపీ, యానాం, దక్షిణ ఒడిశాకు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి. థ్యాంక్ యూ సంజన. ఏదైతే మెందా తీవ్ర తుఫాను కాకినాడ మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకనున్నట్టు కూడా తెలుస్తుంది. మెందా తీవ్ర తుఫాను గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలింది. ఈ కదిలిన తుఫాన్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి మచిలీపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకి 110 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా తీరం దాటడానికి ఇంకా 3-4 గంటలు కూడా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే కృష్ణా, ఎన్టీఆర్, ఏదైతే బాపట్ల జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర గాలులు ఇస్తున్నాయి. అక్కడక్కడ వర్షాలు కూడా, భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే పూర్తిగా తీరం తాకడానికి ఇంకో 3-4 గంటలు సమయం పడుతుంది. కాబట్టి ఈ 3-4 గంటల్లో ప్రజలెవరు కూడా బయటికి రావద్దంటూ, అందరూ ఇళ్లకే పరిమితం అవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి ఈ 7 జిల్లాలు అయితే ఉన్నాయో 7 జిల్లాల్లో తీవ్రంగా తీరం దాటేటప్పుడు వెదురు గాలులు విపరీతంగా వస్తాయి. కాబట్టి ప్రజలందరూ ఇంటికే పరిమితంగా ఉండాలి. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పిన సందర్భం కనపడుతుంది. కోస్తా వెంబడి గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీధురు గాలులు ఇస్తాయి. ప్రజలైతే ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలి, బయటికి ఎవరు కూడా రావద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే వైజాగ్ నుంచి కృష్ణా జిల్లా వరకు కూడా హైవే, నేషనల్ హైవే 8:30 తర్వాత కూడా పూర్తిగా మూసేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏదైతే హైవే వెంబడి 8:30 తర్వాత కూడా ఏ వాహనాలు కూడా అనుమతి ఇచ్చొద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. తీరం దాటేటప్పుడు తీవ్ర గాలులను, వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలందరూ ఇంటికే పరిమితం అయ్యే విధంగా కూడా ఉండాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఈ రోజు 3-4 గంటల్లో తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి రేపు వర్షాలు బాగా పడే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండాలి. ఏదైనా అర్జెంట్ తప్ప, మెడికల్ ఎమర్జెన్సీ తప్ప బయటికి రావద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యం అయితే కనపడుతుంది సంజన. ఎస్ కొండలరావు, మనం చూసుకున్నట్టయితే ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ప్రభావం ఇంకా కొనసాగే అవకాశం ఉందా? మరోవైపు చూసుకున్నట్టయితే రేపు వరదలు సంభవించే అవకాశం కూడా ఉంది. ప్రజలెవరూ కూడా బయటకు రావద్దని అధికారులు అలర్ట్స్ జారీ చేశారు. మరోవైపు కాకినాడ పోర్టు కూడా 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో అసలు తుఫాన్ ఎప్పుడు తీరం దాటే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో తుఫాను ప్రభావితం ఎక్కువగా ఉన్న నేపథ్యం కనపడుతుంది. అయితే ఇప్పటికే ఏదైతే ఇంకొక 3-4 గంటల్లో
కాకినాడ సమీపంలోనే మచిలీపట్నం కాకినాడ సమీపంలోనే ఇదైతే తుఫాను తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏదైతే వైజాగ్ నుంచి కృష్ణా జిల్లా వరకు కూడా తీవ్రంగా గాలులు వీసే అవకాశం ఉంది. ఈ గాలులు వీసే సమయంలో వాహనాలు కూడా రావద్దంటూ కూడా చెప్పిన నేపథ్యం కనపడుతుంది. 8:30 తర్వాత హైవేలో ఎక్కడా కూడా వాహనాలు కనపడకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రేపు ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలెవరూ కూడా బయటికి రావద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో వీధులు గాలులు అంటే గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీధులు గాలులు వీస్తున్నాయి. ప్రజలకు ఎవరు రోడ్డు మీదకి వస్తే ఇబ్బంది పడతారు కాబట్టి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిన నేపథ్యం కనపడుతుంది. సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ కొండలరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.